మా సుబ్బారావు కూడా ఇలాగే ఫాలో అవుదాం అనుకున్నాడు. సరే కొత్తగా పెళ్ళైంది, ఆ బాధలో బార్కి వెళ్ళాడు. సరే మంచి కాస్ట్లీ బార్కి వెళ్ళాడు. అండ్ పక్క టేబుల్లో ఈ టేబుల్ ఆ టేబుల్ అందరూ కూర్చుని ఉన్నారు. ఇటు సైడ్ చూశాడు. పక్క టేబుల్ చూడగానే ఆయన బేరర్ రాగానే జానీ వాకర్ సింగిల్ అన్నాడు. ఓ అనుకున్నాడు. ఇటు సైడ్ బేరర్ ఆడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళగానే బ్లాక్ డాగ్ సింగిల్ అన్నాడు. ఇటు సైడ్ బేరర్ ఇతని దగ్గరికి వచ్చాడు. ఐఎమ్ సుబ్బారావు మ్యారీడ్ 1 daughter 1 son. పక్కని ఫాలో అయితే నిజంగా మనం కూడా చాలా ఇబ్బందులు ఫాలో అవుతాం. మీరు అలా ఫాలో అయ్యి ఏమైనా కష్టాల్లో పడ్డారా? పక్కోడు చేశాడు కదా అని మనం ఫాలో అయ్యి. నేను కొన్ని ఫ్రెండ్లు మాల్ కి వెళ్ళామన్నమాట. నేను కొన్ని ఫ్రెండ్లు మంచి తెలుగు కదా మంది. ఒక వాడేమో నన్ను పక్కకి పిలిచి బాత్రూమ్ తో తోడుకురా అన్నాడు. ఇదేంట్రా బాత్రూమ్ కి తోడు అని నేను కొంచెం డౌట్ అనుకుని వెళ్ళాను. ఇంకోసారి బాత్రూమ్ కి వెళ్ళిన తర్వాత స్టాల్ లో కూర తోడు కనమన్నారు. ఇప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చింది. తలుపు క్లోజ్ చేశాడు, మళ్ళీ చెడ్డి కూర విప్పాడు. బ్రతకాలనుకుని పారిపోయాను. నేను మొత్తం టాపిక్ అంతా ఇంకో సైడ్ పెట్టాను. నీ తెలుగు ఎందుకు ఇలా ఉంది? అమెరికాలోనే పెరిగాను. పెరుగు ఒకటే, మజ్జిగ లేదు. ఓకే. చుట్టాలు విజిట్ చేయడానికి వచ్చాను. సో తెలుగు ఎలాగా? ఇంట్లో తెలుగు మాట్లాడతారా? ఇంట్లో తెలుగు మాట్లాడు. సో అక్కడ ఎప్పటి నుంచి ఉన్నా? US లో 2000 నుంచి. సో అక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారా ఫ్రెండ్స్? చాలా మంది. తెలుగు సినిమాలు అవన్నీ చూస్తావా అక్కడ? చూస్తా. ఓకే. అర్థమవుతాయి అన్ని పూర్తిగా? అర్థమవుతాయి. నాకు ఇంగ్లీష్ సినిమాలు ఎలా అర్థమవుతాయి, నీకు తెలుగు సినిమాలు అలా అర్థమవుతాయి. అటు ఇటుగా. మా కోసం ఒక పాట పాడవా? అబ్బని తీయని దెబ్బా ఎంత లేతగా ఉందో అబ్బా 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 బా. అంత కొత్తవి కాకుండా ఇంకేమైనా పాటలు వచ్చా నీకు? నీతోనే డాన్స్ కులై, నీతోనే డాన్స్ కులై, నీతోనే పార్టీ. ఇంకా ఇంకో పాట. అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు. సరే ఇవన్నీ వద్దు కానీ గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి పాడు. సమయం లేదు మిత్రమా, సమయం లేదు మిత్రమా, శరణమా రణమా, సనమా రణమా. శర్మ రెడ్డి చౌదరి కాదు భయ్యా, శరణమా శరణమా రణమా రణమా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. నేను అంటే నువ్వు మాట్లాడగానే నాకు మా ఫేవరెట్ మా లక్ష్మీ మంచి గారు గుర్తొచ్చారు. నేను కూడా షారుఖ్ ఖాన్ లేక బాడీ ఎక్స్పోజ్ చేస్తా కదా, నేను కూడా రోడ్ మీదకి వచ్చి ఎక్స్పోజ్ చేద్దామంటే ఒక గే వచ్చి యాక్ట్ చేసుకుంది. ఒకడేమో లిక్కర్ లాగుతాడు, ఒకడేమో రోడ్డు మీద యాక్ట్ చేసుకుంటాడు. మీ ఇన్విటేషన్ అలా ఉంది, మనం ఏం చేయలేము. అది పాస్పోర్ట్ ఇలా పాస్పోర్ట్ చూసి నేను కూడా ట్రై చేశాను. ఇలా మా పక్కింటి అమ్మాయి చూసింది. ఏ హాస్పిటల్ జాయిన్ అయింది అమ్మాయి? లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్. పొద్దున్న టీవీలో రామ్దేవ్ బాబు చేస్తున్న ప్రోగ్రామ్ చూసి యోగా చేస్తున్నాను. చేతులేమో మెడ కింద పట్టుకున్నాయి. అయితే అది తీయడానికి చాలా కష్టపడాను, మళ్ళీ హాస్పిటల్ వెళ్ళాల్సి వచ్చింది. రామ్దేవ్ బాబాని ఫాలో అయ్యారు మీరు? చాలా ఈజీగా ఉంటాయి అవన్నీ ఆసనాలన్నీ. నేను ఒకసారి అలాగే చేస్తే 3 రోజులు మెడలా ఉండిపోయాను. మా తాత వాళ్ళ ఫ్రెండ్ ని ఫాలో అవుతూ 2 మ్యారేజ్ చేసుకున్నాడు, కానీ మాకు ఆస్తి సగమే వచ్చింది. తాతగారు మీరు ఆ వయసులో 2 సుళ్ళు వేసుకుని మాకే టికానా లేదు తాతగారికి. బస్సులో ఒక పెద్ద ఆయన లేడీ సీట్ లో కూర్చున్నాడు అనేసి నేను వెళ్ళి కూర్చున్నాను. అందరు తిడగాడు అనుకున్నారు. బాబా బస్ లో కూర్చుండేవో తేడా. నేను ప్రదీప్ లా గడ్డం పెంచుకొని యాంకరింగ్ చేద్దామని సెట్స్ దగ్గరకు వస్తే గేట్ దగ్గర కుక్కలు ఎంటబడ్డాయి. కుక్కలతో డీల్ చేయాలి మనం. నా ఇంటి కూడా పడుతుంటాయి వింత బట్టలు వేసినప్పుడు. ఈసారి ప్రోగ్రామ్ లో మీరు డీల్ చేసి చూపించండి, నేను దాన్ని ప్రాక్టీస్ చేసి వస్తాను. భయ్యా ఎన్ని కుక్కలు కరిస్తే తొడలు ఇక్కడ దాకా వచ్చాయి. హే సీసీయా భయ్యా, నువ్వు ఆన్సర్ చెప్పాల్సింది వాళ్ళ. చెప్పనివ్వండి. పీకే సినిమా చూసి ఆ గెటప్ బాగుందని నేను ట్రై చేశాను. మా డాడీ నాకు చడ్డీ లేకుండా కూడా అంటే చడ్డీ వీడియో తీసి మరి కొట్టాడు అనమాట.
టేప్ రికార్డర్ దొరకలేదా? టేప్ రికార్డు ఒక పూర్ పీపుల్ తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట, బాగుందని. మరి తీసుకోగానే ఆయన దిగ్భ్రాంతి గురై కింద పడిపోలేదా? అంటే పారిపోయాడు కదా అన్న, ఎక్కువ చూడలేదు ఆయన. నేను ట్రై చేశాను, అందుకే మా డాడీ వచ్చి చడ్డీ కూడా తీసి మరి కొట్టాడు. గాడ్ ప్రామిస్, నువ్వు ఏం చెప్తున్నా నాకు అర్థం కాదు. ఇలాగే పంచెస్ వేయాలని ట్రై చేస్తూ ఒకసారి ట్రయల్ మా మామ్ పైన వేసాను. సో నాకు రిటర్న్ లో పంచ్ వచ్చింది. బేసిక్ గా పంచులని వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకోవాలమ్మా. శ్రీమంతుడు మూవీ చూసి నేను కూడా మహేష్ బాబు లాగా లుంగి పైకి కట్టి బయటికి వచ్చాను. నన్ను చూసి కుక్కలు వెంటపడ్డాయి. పోరా శ్రీమంతుడా పో పో. అమ్మా ఆయన లుంగి కడితే అందం అమ్మా. No comments. మెజిషియన్స్ మ్యాజిక్ చేసి బాడీని 2 పార్ట్స్ చేస్తారు కదా, నేను అలానే ట్రై చేద్దామని ఒక డాగ్ ని తీసుకొని దాని టైల్ సెపరేట్ చేస్తే అది నా డైలీ నా వెనక పడుతుంది. జిటాక్షన్ 650 అనో టాబ్లెట్ మార్నింగ్ 2 వాడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అయితే మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని ఫాలో అవుతున్నాడని చూసాను నేను. అయితే వాడంటే ఇంకా అమ్మాయిలు ఫాలో అయ్యారు. అదే నేను ట్రై చేస్తే నా వెంట వాళ్ళ డాడీస్ ఫాలో అయ్యారు. అతను చేసింది ఏంటి, నువ్వు చేయండి ఏంటి? బీట్ కొట్టాడు. నువ్వేం చేసావు? వాళ్ళ డాడీకి కొట్టావా? వాడు అమ్మాయితో వెళ్తున్నాడు, నేను అమ్మాయి వెనకాల వెళ్తున్నాను. ఓ వాడు అమ్మాయితో వెళ్తున్నాడు, నువ్వు వెనకాల వెళ్తున్నావు. నీ వెనకాల వాళ్ళ డాడీ వెళ్తున్నారు. ఓ ఫ్యామిలీ ఒకే చోట ఉన్నారు అనమాట. నన్ను కూడా సెలబ్రిటీని చేస్తాను అంటే రావు గారిని ఫాలో. ఎందుకు అలా అనిపిస్తుంది నీకు? ఎప్పటి నుంచి అనిపిస్తుంది? ఆనందాన్ని ఎవరు కోరుకోరు, మరి ఇంత మూల్యానిక? ఎప్పుడైనా క్రైమ్ న్యూస్ గానీ ఇలాంటి చూస్తూ ఉంటావు? చూస్తాను. ఇప్పుడు ఒక హత్య జరిగింది. ఆ హత్య ఎవరు చేశారో తెలియదు. అందరి అనుమానం భార్య మీద ఉంది, కొందరు అనుమానం భర్త మీద ఉంది, ఇంకొంత అనుమానం పక్కింట్లో మీద ఉంది. చచ్చిపోయింది ఎవరన్నా? దోమ. రెడీ యాక్షన్. భార్య చంపేసింది. నువ్వు జడ్జో లాయరో కాదు భయ్యా, నువ్వు న్యూస్ రిపోర్టర్వి. ఉన్నది చెప్పి డెసిషన్ ఇస్తున్నాడు, ఆ భార్య చంపింది అంట. ఎక్స్ప్రెస్ రాజా న్యూస్ కి స్వాగతం. అది చెప్పాలా? ఎక్స్ప్రెస్ రాజాకి న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు అని స్టార్ట్ చేయాలి. ఓకే, ముఖ్యాంశాలు. ఎక్కడ ముఖ్యాంశాలు? ఏ ముఖాలు? ఎక్స్ప్రెస్ రాజా న్యూస్. నీకు దండం పెడతారా? ఇప్పుడు టీవీ పెట్టాను నేను, ఇప్పుడే న్యూస్ బులెటిన్ మ్యూజిక్ వచ్చింది. మ్యూజిక్ వచ్చి ఆఫ్ అవ్వగానే నువ్వు కనిపిస్తున్నావు. ఎక్స్ప్రెస్ రాజా న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఒక దోమ చనిపోయింది, ఒక భార్య ఒక భర్త ఇద్దరు కలిసి ఒక దోమని చంపారు. అది మనకు ఎలా తెలుసు ఎవరు చంపారు? అంటే తెలియదు కదా, అది ఇప్పుడు చూడండి. అంటే ఆ వాయిస్ వినగానే నాలోంచి ఒక మానసిక ఆనందం వచ్చింది లోపల నుంచి. రేసుగురులో శృతి అసలు లోపల ఫీల్ అవుతుందని బయటకి ఏం చెప్పుకోలేకపోతున్నాను. But you had a great voice, wonderful. Thank you, bro. ఇలాంటి టాలెంటే మా సుబ్బారావు కొడుకు కూడా ఉందన్నమాట. సో సుబ్బారావుకి ఒక బాబు పుట్టాడు. ఎట్టి పరిస్థితుల్లో వాడిని బాగా పెంచాలని చెప్పి ఏం చేస్తే మంచిదని టీవీ బాగా చూపించాడు. టీవీ రోజు చూస్తూ ఉన్నాడు. అంత అయిపోయింది. వాడిని తీసుకెళ్లి స్కూల్లో జాయిన్ చేయాల్సిన టైం వచ్చింది. తీరా తీసుకెళ్లి స్కూల్లో జాయిన్ చేశాడు. స్కూల్లో జాయిన్ చేయగానే మనోడిని చూడగానే టీచర్కి అర్థమైంది, వీడేదో బాగా టాలెంటెడ్ ఉన్నాడు. సరే నాన్న నీకేమొచ్చో చెప్పు, ఏదైనా పద్యాలు వస్తే చెప్పు అని. మనోడు లేచి నుంచుని తూ సోజా మే జ్యోతికే గర్ జాతో అన్నాడు. అరే తూ సోజా మే సోజా కాదరా, అది తమసోమా జ్యోతిర్గమయ. సో మీరు కూడా తూ సోజా మే జ్యోతికే గర్ జాతో అలా కాకుండా ఎలాంటి పరిస్థితుల్లో ఒక పని చేయబోయి ఇంకో పని చేస్తారు. నేను ఒక రోజు గుడికెళ్ళి దర్శనం అంతా బానే అయింది. అంత తర్వాత మళ్ళీ చెప్పులు వేసుకొని మా ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ ఈవినింగ్ వచ్చి చూసా అనమాట. అరే ఇవి నావి కాదని చెప్పి మళ్ళీ గుడికెళ్ళా. అక్కడ గుడికెళ్ళి చూస్తే మళ్ళీ అక్కడ నా చెప్పుల మీద అరే గుడ్డదవా చెప్పులు నీవు వేసుకోవట్లేవు కానీ అండర్ వేర్ నీదాన్ని వేసుకుంటున్నావు లేకపోతే పక్కన వేసుకుంటున్నావు అని అడిగి. అవతల వాడు ఎవడో నాలాగే తెలివైన వాడు. కానీ నాకు డౌట్ ఎక్కడొచ్చిందంటే అవి నీ చెప్పులే ఎలా తెలిసింది వాడికి? చిరిగింది పో అంటే మిగిలినాయి నావే. ఇంకా అంత దర్శనం అంతా అయిపోయి అందరు వెళ్ళిపోయారు, ఒక చెప్పులే మిగిలినాయని. వాడివి లేవు, నీవు ఉన్నాయి. వెరీ గుడ్. దాని మీద పెట్టాడు బోర్డు. దాని మీద బోర్డు పెట్టాడు. నాకు 2వ లైన్ బాగా నచ్చింది. ఏమన్నాడు 2వ లైన్? అండర్ వేర్ అయినా నీ తీసుకుంటున్నావా లేకపోతే పక్కన వాడుతున్నావా? మా డాడీ బిస్లర్ సోడా తీసుకురమ్మని మనీ ఇస్తే నేను బ్లీజర్ తీసుకెళ్ళా. ఏ ఫ్లేవర్ తీసుకెళ్ళావు? ఆరెంజ్.
నైట్ అంతా ఒకటే బాధడు, కొంచెం కూడా గ్యాప్ ఇవ్వలేదు ఇక. అయ్యయ్యో ఈసారి ఏంటంటే అది అక్కడే ఖాళీ చేసేసి తీసుకెళ్ళమై. దీపావళికి టపాసులు కాలుస్తూ ఇంటికి పోయి వెనక్కి విసిరేస్తే అవి మా అన్నయ్య మీద పడి పరిగెత్తాడు. అప్పుడు మా నాన్న నన్ను పరిగెత్తించాడు. ఒకసారి లేడీస్ టాయిలెట్ అనుకోని జెంట్స్ టాయిలెట్ లోకి వెళ్ళాడు. హడావిడిగా జిప్పేసుకున్నారు, పట్టేసి. జాన్ నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఒకరోజు మా ఫ్రెండ్ ఫోన్ చేసి పార్టీ ఇస్తున్నా తొందర అందరు వచ్చాను ఒక లేట్ అన్నాడు. నా కంగారులో వెళ్తూ మా సిస్టర్ పాయింట్ వేసుకుని వెళ్ళాను. కాళ్ళు అంటే లేడీస్ సీన్స్ డిఫరెంట్ గా ఉంటది కదా. అంటే వాడు ఎప్పుడు పార్టీ వాడు ఫస్ట్ టైం పార్టీ ఇస్తుంటే తొందరగా వెళ్ళారికి కాళ్ళు అంటే ఊహించుకుంటా నేను పైన షర్ట్ కింద లెగ్గింగ్ సమంత అనుష్క. నేను మావిడ కలిపి అత్తవారింటికి వెళ్ళాము. అక్కడ మావిడని చూసి ముద్దు పెట్టుకోవాలనిపించింది. బట్ అక్కడ మా మరదలు ముద్దు పెట్టుకోవాల్సి వచ్చింది. ఏదో అవతల వాళ్ళు బలవంతం పెట్టినట్టు నిన్ను. ఓకే ఒకసారి మా బామ్మ ఛానల్ చేంజ్ చేయమంటే నేను భక్తి ఛానల్ అనుకుని ఎంటీవీ పెట్టాను. నాకు అవన్నీ అవసరంలే, నీ దగ్గర స్పెషల్ వాయిస్ ఉంది, నాకు అది ఇంపార్టెంట్. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్. సాంగ్ పాడతావా? పాడమ్మా. మంత్రము మనసే బంధము ఈ మమతే సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం మాటే మంత్రము మనసే బంధము. వాట్ ఏ వాయిస్ నిజంగా. మీరు గట్టిగా అరిస్తే ఎలా వస్తుంది వాయిస్? రే అనండి ఒకసారి. అన్నాను మీరు ఎవరైనా బెదిరిస్తాడు నవ్వుతాడా? అమ్మా బెదిరించు. దేశముద్రలో కోవై సర్లకు మీరు డబ్బింగ్ ఏమని చెప్పారా? వెల్ డన్, సూపర్. ఒకరోజు మూవీకి వెళ్ళాం భయ్య. మూవీకి వెళ్ళిన తర్వాత లైట్స్ ఆఫ్ చేస్తారు కదా. పక్కన ఫ్రెండ్ అనుకొని ఆంటీ మీద చేసాను. తీరా చూస్తే ఒక్క నిమిషం ఆగవా. పక్కన ఫ్రెండ్ తీరా చూస్తే పక్కన ఆంటీ అనుకున్నాను, కానీ అంకుల్ నా మీద చేసాడు. ఇక్కడ వేసాడా చెయ్యా? బ్రో నైస్ హెయిర్ స్టైల్ బ్రో. ఒకసారి నా డ్రీమ్స్ లో కాజల్ ఊహించుకుంటూ కుక్క పిల్లని ముట్టుకుంటా. తమ్ముడు నీకు వదిన అవుతుంది చెప్తున్నా. భయ్యా మీరు సమంత ఫ్యాన్ కదా భయ్యా? ఆవిడ మధ్య నాకు కూడా వదినైందిలే భయ్యా కూర్చో. ఎందుకు నాగ చైతన్య గారికి ఫిక్స్ అని తెలిసిందా? రగులుతున్న ఆ గాయం మీద నువ్వు ఉప్పు కారం చల్లకు. భయ్యా నేను ఒకసారి మార్నింగ్ లేసాను. మార్నింగ్ లేసాను భయ్యా. మార్నింగ్ లేసినట్టు పని చెప్పేసింది మా మమ్మీ. సరే పొయ్యి మీద పాలు అది బయట ఉన్న పాల ప్యాకెట్ తెచ్చేసి పాలు పెట్టి టీ పెట్టరా అన్నది. సరే నేను అంతా లేచి అంత చేసేసాను. చేసిన తర్వాత మళ్ళా ఏమైందంటే ఒకసారి అందరికి మోషన్స్ అయిపోయినాయి. అది ఏమైందిరా అనుకున్నా. అప్పుడు తెలిసింది అది నేను తీసుకెళ్ళి పాల ప్యాకెట్ కాదు, ఫినాయిల్ ప్యాకెట్. తిను లేవగానే తిన కార్యక్రమాలు చేయనివ్వలేదని చెప్పి ఫస్ట్ టైం నేను కర్రీ ప్రిపేర్ చేస్తుంటే సాల్ట్ అయిపోయి సఫెక్స్ వేసా. అందరూ దేవ్ 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 అన్నప్పుడల్లా బుడగలు వస్తాడు. నా ఫ్రెండ్స్ కలిపి అందరూ ఒక పార్క్ ఒక ఊరు తీసుకెళ్ళాం. తొక్కపూర్ వెళ్ళాం. వెళ్ళా నుంచున్నావు కదా హ్యాపీ. ఇప్పుడు చెప్పు. మా ఫ్రెండ్ తొక్కపూర్ తీసుకెళ్ళాను. నలుగురు కలిసి కళ్ళుపాటు పెట్టుకున్నాం. కళ్ళుపాటు పెట్టి జ్యోతి గురించి ఏం రా నీకు లవ్ చేస్తున్నా అంటారు. ఏ లవ్ లో గీలేదు అంతా అన్నాడు.
ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఓకే సార్. ఫస్ట్ ఏం జరిగింది? పార్టీ పెట్టు, కళ్ళు పార్టీ. పొలిటికల్ పార్టీ, కళ్ళు పార్టీ. ఆ రోజు కాలేజీలో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. ఎవరెవరు వచ్చారు? ఫ్రెండ్స్ అందరు వచ్చారు. అందరు వచ్చి నువ్వు కూడా వెళ్ళావు? వెళ్ళిన. నువ్వు కూడా చెంబు తీసుకున్నా? కుండ ముంత ఎక్కువ తాపిచ్చి ఫుల్ ఫుల్ అయిపోయింది. అయ్యా తర్వాత ఏమైంది? కాలేజ్ పార్టీ జరుగుతుంది. కాలేజీలో కూడా పార్టీ జరుగుతుంది. 20 సంవత్సరాలని పార్టీ జరుగుతుంది. జాగ్రత్త. ఎవరికి? ప్రిన్సిపల్ కా? మా కాలేజీకి 25 సంవత్సరాలు. ఓకే. అందరు వచ్చి ఫుల్ ఈ కళ్ళు పార్టీ కాలేజ్ లో ఫంక్షన్ ఒకేసారి జరుగుతుంది. ఒక రోజు జరుగుతుంది. అందరు నా మబ్బు నరేష్ కామెంట్ చేస్తుంది నా మీద. ఎవరాడు? నరేష్ అని నిన్ను నరేష్ నిన్ను అనిండు. జ్యోతి గురించి. జ్యోతి ఎవరు? ఊకున్నావు. నరేష్ వచ్చి ఏమి, నీ పేరేమి? చంద్రశేఖర్. ఏం చంద్రశేఖర్, జ్యోతికి నీకు ఏం నడుస్తుంది అని అడిగిండు. అప్పుడు నువ్వేమన్నావు? నా దగ్గర ఏం లేదు. నీ దగ్గర ఏం లేదన్నావా? లవ్ ఏం లేదని చెప్పినావు. అప్పుడు ఏదో అట్రాక్షన్ కాబట్టి అట్లా అనిపించినాను. నీకు ఇష్టమా జ్యోతి అంటే? నిజం చెప్పు, నీకు జ్యోతి అంటే ఇష్టం కదా? జ్యోతి గారు మీరు ఎక్కడున్నా తర్వాత ఇంటికి పోయేటప్పుడు జాగ్రత్త అని ఫ్రెండ్ పైలమని పంపారు అందరు కలిసి. అనాజ్పురం దాకా జర దింపి. అనాజ్పురం అది ఎక్కడుంది? భువనగిరి పక్క. అరే భువనగిరి, లెఫ్ట్ సైడ్ ఇస్ రైట్. జ్యోతి ఏమైంది ఇంతకి? అక్కడికి డ్రాప్ అయిపోయి నాకు. ఓకే ఓకే ఓకే. ఇంటికి పోయేసరికి అందరు అనుమానిస్తారని జాగ్రత్త అందరు ఫ్రెండ్స్ అయితే మా సీనియర్స్ అనుమానించారు కానీ మిగతా వాళ్ళు ఏం అనుమానించలే. అనుకోకుండా అలా జరిగిపోయింది. ఎప్పటికైనా జ్యోతి నీదే. నరేష్ కి నేను చెప్పానని చెప్పు. ఓకే ఓకే. థ్యాంక్ యూ బ్రదర్. సో చందు ఇప్పుడు ఒక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు. ఓకే, మ్యూజిక్. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చక్క బొత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. నీవు పోసుకు అందం చందం అన్ని నా చుట్టాలు చెంగు అంటూ రాబెత్తరిగా రాసేద్దాం చట్టాలు. నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు మాసుడం చేసేద్దాం రావే రావే రత్తాలు. మనసు చూస్తాం అది పూలు నింపిన పిస్తోలు. రత్తాలు రత్తాలు ఓ చూసి రత్తాలు నిన్ను చూస్తే నిలవడమంటాయి నా చక్క పట్టాలు. రత్తాలు రత్తాలు ఓ చూసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కిస్తుందే మనసే రైలు పట్టాలు. ఒక జ్యోతి ఏంటి, ఎంతమంది జ్యోతులు వచ్చారో చూడు. నీకు ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ. 3 రూపీస్. హౌ ఆర్ యూ? 5 రూపీస్. ఒక రోజు నైట్ నేను నిద్ర నుంచి లేచి బాత్రూమ్ అనుకొని కిచెన్ రూమ్ లో పాస్ పోసాను. తర్వాత మా పేరెంట్స్ నా వీపు వాయించారు. బెస్ట్. నువ్వేం చేస్తావు అంటే భయ, ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చిన్న పిల్లలకి డైపర్లు వేస్తున్నారు. హాయ్ స్వీట్, హాయ్ స్వీట్. నీతో ఉంటే చాలు నిదురపోవు సరదాలు. స్వీట్ ఆర్ట్, స్వీట్ ఆర్ట్. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ డార్లింగ్. అయితే ఒక రోజు నా మొబైల్ అనుకోని మా ఫ్రెండ్ మొబైల్ తెచ్చేసి అప్పుడు తన బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తే దొంగ సచ్చినోడా ఎప్పుడు చూడు అమ్మాయిలు నేర్పిస్తావని తిట్టేసా. ఆ అబ్బాయి అంటాడు ఈవిడికైనా తెలిసిపోయింది అనుకుని ఉంటాడు. ఈ మాత్రం తెలివితేటలుంటే బతికేయచ్చు అసలు నిజంగానే. అంతే తెలివితేటలున్నాయి మా సుబ్బారావు కూడా. సో మా సుబ్బారావుకి పెళ్ళైంది కదా అని చెప్పి వైఫ్ ని తీసుకుని వెళ్ళి రెస్టారెంట్ కి వెళ్ళాడు, భోజనం చేయడానికి వెళ్ళాడు.
బేరన్ పిలిచాడు, ఆర్డర్ ఇచ్చాడు, తను తినేశాడు, వాళ్ళ ఆవిడ బిల్లు కట్టేసి. దాని తర్వాత మళ్ళీ బేరన్ పిలిచారు, వాళ్ళ ఆవిడ ఆర్డర్ ఇచ్చింది, వాళ్ళ ఆయన అంటే సుబ్బారావు బిల్లు కట్టేసి. బేరర్ గడికి వీళ్ళేం పిచ్చోళ్ళు ఉన్నారా, ఇద్దరు కలిసి ఒకేసారి తినొచ్చు కదా, ఒకేసారి బిల్లు కట్టారు, సింగిల్ బిల్ ఏందని ఇల్లు అడిగాడు. సార్ మీకు ఒకళ్ళంటే ఒకళ్ళు ఎంత ప్రేమ సార్ మీకు, చాలా చక్కగా మీరు తిన్నాక గానీ ఆవిడ తినలేదు, ఆవిడ తిన్నాక గానీ మీరు బిల్లు కట్టలేదు, ఎందుకు ఇలా? ప్రేమ ఏం లేదు భయ్యా, పళ్ళ సెట్ ఒకటే ఉంది, నేను తినేసాక నా పళ్ళ సెట్ కాదు. అది టాబ్లెట్ ఏంట్రీ? ఇలా వస్తువులు, మీ వస్తువులు పక్క వాళ్ళతో వెరైటీగా షేర్ చేసుకున్న వస్తువులు ఏంటి? హాయ్, హలో, హౌ ఆర్ యూ? ఫైన్, వాట్ అబౌట్ యూ? ఫైన్, 10 రూపీస్. నేను నా బాయ్ ఫ్రెండ్ మూవీకి వెళ్ళినప్పుడు ఒకటే కూల్ డ్రింక్ ఇద్దరం షేర్ చేసుకున్నప్పుడు. పాపం బాగా పిచ్చినారోడు అనుకుంటా మీ బాయ్ ఫ్రెండ్. గురుగారు, నేను నా ఫ్రెండ్ షాప్ పార్టీకి వెళ్ళినాం. షాప్ లో పార్టీయా? పార్టీకి వెళ్ళా, షాపింగ్కి వెళ్ళా? పార్టీకి వెళ్ళినాం. పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ బాత్రూమ్స్ లేవు, అక్కడ బాటిల్ ఒకటే ఉంటే 2 షేర్ చేసుకుంటాం మేము. ఒకటే బాటిల్ 2 ఇద్దరు సేవ్ చేసుకున్నాం. అదే ఇప్పుడు మాక్సిమం 1 లీటర్ బాటిల్ ఉంది, పెద్ద 2 లీటర్ బాటిల్ అది. సారీ బాయ్, నాకు తెలియదు కదా, సారీ. తీసుకొచ్చారా? అక్కడనే పంపించేసిన. నాన్న రాజశేఖర్ ఊడిపోద్ది అన్నిసార్లు చెప్పగల. జమాలన్న కూర్చున్నప్పుడు మేడం వచ్చిందన్న, మేడం వచ్చి ఏమన్నదంటే బా సూపర్, భలే వచ్చింది. రాలేదా? తర్వాత ఏమైంది? నా పేరు రజనీకాంత్ అన్న, హలో రజనీ అని పిలిచింది. ఎవరు మేడము? ఏమని పిలిచింది? అబ్బా రజనీ అని పిలిచింది. బా సూపర్. ఓకే, నా పక్కన కూడా అమ్మాయి రజనీ, ఆమె పేరు రజనీ, నా పేరు రజనీకాంత్. ఎవరు? నా పక్కన అమ్మాయి. ఈవిడెవరు? ఈమె రజనీ, నేను రజనీకాంత్. ఎవరు పిలిచారు మరి? పిలిచారన్న మేడం, ఎగ్జామ్ హాల్ ఇన్సులేటర్. ఓకే ఓకే. ఈమె అడిగింది అబ్బా రజనీ అని పిలిచింది. నేను లేచిన ఈమె లేచింది అన్న. ఎవరు షేర్ చేసుకోవాలి చెప్పి ఇద్దరు ఇట్లా? ఇప్పుడు రజనీ అబ్బా రజనీకాంత అంటే నువ్వు లేచి నుంచినప్పుడు టీచర్ అని అలా అనుంటే అబ్బా ఈమె రజనీకాంత, ఈమె రజనీకాంత. మీరెవ్వరు కాదు. అబ్బా రజనీ అంటే రజనీ వాళ్ళ ఫాదర్ అబ్బా. మరి నువ్వు రజనీ వాళ్ళ బ్రదర్ రజనీకాంత్. పిల్లకన్నయ్యకి నమస్కారం. హాయ్ అన్య. హాయ్. అన్నేనా? నిన్ను కాదురా, నన్నంది. కూర్చో. వద్దునే. నమస్తే. వింటర్ సీజన్ లో నేను నా ఫ్రెండ్ దుప్పటి షేర్ చేసుకుంటాం. క్రికెట్ టోర్నమెంట్ ఆడినప్పుడు ఒకటే గాడి ఇద్దరం షేర్ చేసుకున్నాం. ప్లాస్టిక్ వాడకూడదు కానీ కవర్ అయితే వాడచ్చు. మా ఇంట్లో దయ్యం ఉందన్న, అయితే నన్ను చిత్కబాదింది. అయితే మా పక్కింటి ఫ్రెండ్ పిలిచి, అరే మమ్మీ బిర్యానీ పెడుతుందిరా, పోయి తినరా పోరా, మీ తన్నులు పంచుకున్నాను. మాస్టర్, మీ పేరు? పవన్. వెరీ గుడ్. ఏం చదువుతున్నా? ఏ క్లాస్? ఇంజనీరింగ్. ఏ బ్రాంచ్? మెకానికా? ఓకే ఓకే. మెకానిక్ ఏ ఇయర్? సెకండ్ ఇయర్. 2 సబ్జెక్టుల పేర్లు చెప్పు. బీటెక్ ఫుల్ ఫామ్ చెప్పు. 8th క్లాస్, 7th, 6th, 9th క్లాస్. ఇదేనా కరెక్టా? ఏం కాదురా, చెప్పు. ఏం కాదు. 9th క్లాస్. మా 9th క్లాస్ తమ్ముడికి గట్టిగా చెప్పండి. కమాన్. సో అంటే నీకు ఈ షోకి రావాలని ఎందుకు అనిపించింది? నువ్వు అంటే ఇష్టం అన్నాను. ఇష్టం. సో పని చేద్దాం మనం. ఎలాగో నువ్వు వచ్చావు కాబట్టి, వీళ్ళందరికంటే పెద్దోడి కాబట్టి, సో ఓ మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేద్దాం.
డార్లింగ్ గట్టిగా చెప్పండి కమాన్ వాళ్ళందరూ ఫ్లయింగ్ కిస్ థ్యాంక్ యూ కూర్చోమా మా ఇంటి పక్కన ట్విన్స్ ఉన్నారు. అయితే వాళ్ళు ఇద్దరు ఏ వస్తువునైనా కలిసి షేర్ చేసుకుంటారు. నాకు డౌట్ గర్ల్ ఫ్రెండ్ కూడా షేర్ చేసుకుంటారు ఏమన్నా. దాంట్లో అర్థం కాదు ఏముంది. హాయ్ ప్రదీప్. హాయ్ ప్రదీప్, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీ వైఫ్ ని ఎలాగైనా కన్విన్స్ చేసి మేమిద్దరం నిన్ను షేర్ చేసుకుంటాం. అయ్యకి లేక గూట్లో ఉన్న లడ్డూ తింటుంటే కొడుకు వచ్చి మడతకాజా అడిగాడంట. అసలే పెళ్లికి టికానా లేదంటే. నా మొబైల్ మా ఫ్రెండ్ యూజ్ చేస్తాడు, అలాగే వాడి మొబైల్ నేను యూజ్ చేస్తాను. సర్లే కదా అని చెప్పేసి అప్పుడప్పుడు వాడి గర్ల్ ఫ్రెండ్ తో నేను, నా గర్ల్ ఫ్రెండ్ తో వాడు చాట్ చేస్తామన్నా. వేరేదే వరకోమాకన్నా. సంక్రాంతి సినిమాలో ఫ్యామిలీ అనమాట. స్కూల్ పిల్లలు ఉన్నారు ఇద్దరు, వాళ్ళకి మైక్ ఇవ్వండి పైన. అయ్యా చూసిండే ఇడు అంట. హాయ్. హాయ్, మీ పేరు? హరీష. ఏ స్కూల్? స్కూల్ కాదు, కాలేజ్. కాలేజా? మీరా? మమ్మీ నా ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్ తను బయటికి వెళ్ళినప్పుడు నా లిప్స్టిక్ షేర్ చేసుకుంది. అప్పుడు వచ్చింది నాతోనే వచ్చింది వాళ్ళ ఫ్రెండ్. ఇక్కడేం చేస్తాం? హెయిర్ స్టైల్ బ్రో. థ్యాంక్ యూ బ్రదర్. ఐఎమ్ ఏ స్టైలిస్ట్ ఇన్ జావేద్ హబీబ్. ఓ అవునా? యా. నేను అనవసరంగా అతన్ని అడిగాను, నువ్వు పాడాలి పాట. నేనా? నీతోనే డాన్స్ టు నైట్, నీతోనే డాన్స్ లైఫ్, నీతోనే బాడీ పుల్లాడా, నీతోనే డాన్స్ టు నైట్, నీతోనే డాన్స్ లైఫ్, నీతోనే బాడీ పుల్లాడా. డాన్స్ వచ్చా మీకు? యా బ్రదర్. కమ్ లెట్స్ డు ఇట్, కమ్ ఆన్. అలసిపోలే మీరు? ఓ ఇందాక చెప్దాం అనుకుంది, ఏం చెప్పలేదు కదా మీరు. చాలా బాగా డాన్స్ చేశారు, వండర్ఫుల్. కానీ కింద ఏదో పడిపోయినట్టు ఎత్తుక్కున్నారు చాలాసేపు. చెప్పండి. నా గర్ల్ ఫ్రెండ్ నా ఫోన్ పగల కొట్టేసింది. సో నేను నా ఫ్రెండ్ గారి దగ్గర ఉన్న డబ్బా ఫోన్ తీసుకొని షేర్ చేసుకున్నా. ఫోన్ మాట్లాడితే సిమ్ తీసి ఆగిన, మళ్ళీ ఆయన మాట్లాడుకో, నువ్వు సిమ్ తీసి వేసుకోవడం. మీది డబ్బా ప్రేమ. వెరీ గుడ్, సూపర్. నా పేరు సౌందర్య. మా ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు మా ఫ్రెండ్ ని పిలిచి బెడ్ షేర్ చేసుకుంటాను. నాకు తెలియకుండా నా లవర్ నా ఫ్రెండ్ లైన్ వేసాను, వాడికి తెలియకుండా నేను వాడి లవర్ కి లైన్ వేసాను. షేర్ వేరు, ఎక్స్చేంజ్ వేరు. షేర్ చేసుకున్నాం అన్న, తెలియకుండా. అంటే అమ్మాయికి నేను ప్రపోజ్ చేసా ఫస్ట్ వెళ్ళి, నా ఫ్రెండ్ వచ్చి నా లవర్ కి ప్రపోజ్ చేసినట్టు తెలియదు అన్న అసలు. అట్లా తర్వాత తెలుసుకొని ఇదే కొట్లాడుకున్నాం అన్న. ఇప్పుడు అమీర్పేట్ నుంచి ఒక 10 రూపీస్ ఉంటే సర్వీస్ ఆటో భయ ఏసీ ఎర్రగడ్డలో దింపుతారు, తగ్గిపోతే పెద్ద ప్రాబ్లం కాదు అది. థ్యాంక్ యూ అన్న. ఈయన కూడా తీసుకెళ్ళి వెళ్ళేటప్పుడు పిల్లగా నేను తీసుకోండి.
నేను మా ఫ్రెండ్ ఇద్దరం క్లాస్ లో ఒక బుక్ షేర్ చేసుకుంటాం, చదువుకోవడానికి కాదు, రాకెట్ లేయడానికి. ఆహా, వేస్తున్నారా ఈ మధ్యన? మొన్న అంత ఖాళీగా ఉన్నారా స్టూడెంట్లు? రాకెట్లు వేసి అంత ఖాళీగా ఉన్నారా? మా ఫ్రెండ్ బాత్రూమ్ లో ఉన్నప్పుడు వాటర్ అయిపోయా, నేనేమో ఫుల్ బకెట్ వాటర్ ఉంటే ఆ బకెట్ అతనికి ఇచ్చి ఆ బకెట్ నేను వాడుకున్నాను. ఒకటి ఆపదలో నువ్వు ఆదుకున్నావంటే అది మామూలు సహాయం కాదు, తెలుసా నీకు? నీది అంతా బకెట్ ప్రేమ. నువ్వు స్పోర్ట్స్ ఆడతావా? కబడ్డీయా? గోకు. అందుకే అతనికి అర్థం కాలేదు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు. ఆయన కబడ్డీలో కూడా ఉండదు కదా, అది కబడ్డీలో ఇదే ఉండవు కదా అనుకుంటున్నాడు ఆయన. ఇంకా నేను మా ఫ్రెండ్ ఒక ఫంక్షన్ కి వెళ్ళి తిన్నాక లాస్ట్ ఒక కిల్లి ఉండే, ఆ కిల్లి ఇద్దరం షేర్ చేసుకుని. ఎలా అంటే నేను తమిళనాడు ఉంచి ఏమన్నా లాస్ట్ లో ఏమన్నావు? నేను తమిళనాడు ఆయన ఉంచి. మీరు అంత క్లోజా? చాలా క్లోజ్. ఓ ఫ్రెండ్ అంటే అమ్మాయా? ఓకే ఓకే, సారీ. హాయ్ అన్న, దిస్ ఇస్ ప్రవీణ్. ఏమై కోపంగాను? ఏం మా వాళ్ళ కోసం పాట పాడు. దోస్త్ మేరా దోస్త్ తూ హీ మేరా దోస్త్, వాస్తవంగా దోస్త్ తూ హీ మేరే జాన్. అంతే. నీకు అంతకంటే లేటెస్ట్ సాంగ్ ఏం దొరకలేదా? నేను ఏదైనా మంచి రొమాంటిక్ సాంగ్ పాడతాను. పాప ఇంతమంది అందమైన అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఒక్క మంచి పాట పాడు వాళ్ళ కోసం. వాలుకల పిల్ల పిల్ల నీ కోసం వెయిటింగ్. అంతే. ఏమన్నా ఫీల్ తో స్టార్ట్ చేసి వాళ్ళు పిల్ల పిల్ల సైలెంట్ ఏమైనా వాడతాడేమో అనుకున్నాను నేను. యా, ఏం చెప్దాం అనుకున్నావు? నేను ఎఫ్బీలో మా దోస్తులతోటి పోస్టులు షేర్ చేసుకుంటా భయ్యా. అన్నిటికంటే హైయెస్ట్ షేర్ అయ్యేది అదే. వెరీ గుడ్, వెల్ డన్, సూపర్. మా ఊర్లో పొద్దున్నేసి బయటకు వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి ఒకే షేమో షేర్ చేసుకుంటాం. అరే మీరు ఈ ఫ్రెండ్షిప్ అంటే షేరింగ్ రా. హర్ ఏక్ దోస్త్ జరూరీ హోతా హై. నేను ఫస్ట్ టైం నూడిల్స్ తింటున్నప్పుడు నాకు భయం వేసింది, అందుకే మొత్తం తినలేక సగం నా ఫ్రెండ్ ప్లేట్ లో వేసేస్తాను. సూపర్, వండర్ఫుల్. అందరం బయట పార్టీ చేసుకున్నప్పుడు ఇద్దరికి అర్జెంట్ గా బాత్రూమ్ వచ్చింది, ఒకే వాటర్ బాటిల్ ఇద్దరు షేర్ చేసుకున్నాం. మీరిద్దరు ఫ్రెండ్సా? బంటి అండ్ చంటి. హాయ్ అన్నయ్య. హాయ్. మా ఫ్రెండ్ లంచ్ బాక్స్ తెచ్చుకున్నప్పుడు ఇద్దరం ఒకే బాక్స్ షేర్ చేసుకున్నాం. ఓ, అందుకే పక్కా ఉండిపోయావు నువ్వు. వెల్ డన్, సూపర్. అంటే సంసారం అంటే గుర్తొచ్చింది. ఇలాగే మా సుబ్బారావు ఇవన్నీ కుదరదని చెప్పి సన్యాసం తీసుకున్నాడు, హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అక్కడే అలాంటి భార్యా బాధిత సంఘం అధ్యక్షులు చాలా మంది ఉన్నారు, అక్కడ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సన్యాసం తీసుకుని పాపం ప్రతిరోజు వచ్చిన భక్తులందరికీ జ్ఞానోపదేశాలు చేస్తూ ఉన్నారనమాట. పొద్దున నాయన ఇలా బతకాలి, ఇలా ఉండాలి, ఇవి చేయాలి, అవి చేయాలి, రోజు అలా చెప్తూ ఉన్నారు. సో కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఒక విలేకరి హిమాలయాల్లో వెళ్తుంటే 20-30 మంది సాధువులు, వీళ్ళే మా సుబ్బారావు వాళ్ళ బ్యాచ్, జాన్, అప్పారావు, వీళ్ళందరూ కలిసి గుంపులుగా వెళ్తున్నారు. స్వామీజీ గుంపులుగా వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? మేమంతా సజీవ సమాధులు అయిపోదాం అనుకుంటున్నాం భయ్యా, మేమంతా మట్టిలో కలిసిపోదాం అనుకుంటున్నాం భయ్యా అని. ఎందుకు, ఏమైందండి? ఈ మధ్యన ప్రతి ఒక్కడు వాట్సాప్ లో, ఫేస్బుక్ లో జ్ఞానోపదేశాలు ఇచ్చి పారదొప్పుతున్నారు. ఇక మాతో ఎవ్వడికి పని లేదు, అందుకే మేము ఆత్మహత్యలు చేసుకుందాం అనుకుంటున్నాం. అరే కితకితలు పెట్టుకుంటారు, జోక్ అది. ఎడిటర్ గారు ఇవాళ ఎపిసోడ్ అయిన ఈ షాట్ లో వేస్తూ ఉండండి నవ్వినట్టు. సో వెరీ గుడ్, సూపర్, థ్యాంక్ యూ. మీకు కూడా అంటే ఎవరికైనా నిజంగానే చాలా చిరాగ్గా ఉంటుంది ఎవడైనా జ్ఞానోపదేశం, నాయన ఇలా ఉండకూడదు, జాగ్రత్తగా చదువుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, టైంకి ఇంటికి రావాలి, ఇలాంటి చాలా మంది ఉపదేశాలు చేస్తూ ఉంటారు కదా. ఇలాంటివి ఎవరైనా చేస్తూ ఉంటారా? మీకు చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది? నుంచిన వాడు మాట్లాడక తప్పదు, మాట్లాడిన వాడు కూర్చోక తప్పదు. హాయ్, మై నేమ్ ఇస్ ప్రదీప్. మై నేమ్ ఇస్ ప్రదీప్ గారు. నా పేరు ప్రదీప్.
నేను ఫుల్ గా తాగుతున్నప్పుడు మా నాన్న వచ్చి అరే వద్దురా సోడా తక్కువ వేసుకోకరా ఎక్కువ వేసుకో ఆరోగ్యం ఖరాబ్ అవుతున్నప్పుడు అలా అనిపిస్తుంది. వాట్ అండర్స్టాండింగ్ డాడీ. మా పక్కింటి అమ్మాయి రోజు నన్ను చూసి నవ్వుతుంది విండో నుంచి. అయితే మా ఫ్రెండ్ చెప్పిండు విండో పక్కన మిర్రర్ ఉందని. యాక్చువల్గా ఆమె చూసి నవ్వే నన్ను చూసి నవ్వుతలేదు, మిర్రర్ లో చూసుకుంటే నవ్వుతుంది. అయ్యా ఇప్పుడు నిన్ను చూసి నవ్విందా? అలా నవ్విందా? నార్మల్ గానే నవ్వింది. నువ్వేం చేసావు? మా ఫ్రెండ్ చెప్పిన తర్వాత రియలైజ్ అయినా ఈయనకి ఇంకా బల్బు వెలగలేదు. నువ్వు కూర్చోనన్నా, నువ్వు అలా కిటికీలోంచి చూస్తూనే ఉండు. మా ఫ్రెండ్ నైట్ తాగి పడిపోయి పొద్దున్న లేచి అరే ఏం తాగొద్దురా అని చెప్పి నాతో చెప్పారు. అతను తాగింది ఓడుతాడు కాదు, నాతో. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా మన దగ్గర మ్యాటర్? ఒక రోజు బార్ లో ఒక అతను కనిపించి ఈ వయసులో తాగడం ఏంటి, హెల్త్ ఎవరు కనిపించారు? కనిపించి ఎవరు? నీకమ్మా? నాకే. నీకు బార్ లో ఎవరైనా కనిపించారా? ఒక రోజు బార్ లో ఒక అతను కనిపించి ఈ వయసులో తాగడం ఏంటి అని హెల్త్ ఖరాబ్ అవుతున్నాను అన్నాడు. అందుకే నీళ్లు పోసుకొని తాగుతున్నా, వచ్చిన పని చూసుకో అన్నాడు. నా బాయ్ ఫ్రెండ్ నాకు రింగ్ ఇచ్చాడు. సో నేను నా ఫ్రెండ్స్ అందరికి చూపించాను. ఇంకో తెలివి కల్లా నా ఫ్రెండ్ లేచి అరే అసలు అది ఒరిజినల్ కాదో ముందు హౌస్ లోన్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి, నీ మొహం నీకు నాకు ఇచ్చాడని కుళ్ళు కదా అని నేను తింటా. ఇంకానే అమ్మాయి ఇది నా రింగ్ కదా అని అనలేదు. నా ఫ్రెండ్ ఫుల్ తాగుతుంది అనమాట. ఒక రోజు నేను బీర్ తాగుతుంటే అన్నదనమాట, ఏంటి అలా తాగుతున్నా? సెంటెన్స్ ఏంటో తెలుసా? నా ఫ్రెండ్ ఫుల్ తాగుతుంటది, నేను బీర్ తాగుతుంటా అంటే నా ఫ్రెండ్ ఫుల్ బాటిల్ తాగుతుంది అనమాట. నేను ఒక రోజు బీర్ తాగుతుంటే అంటుంది అనమాట, ఏ తాగొద్దే హెల్త్ ఖరాబ్ అయిపోతుంది, మళ్ళీ మనకు మస్తు ఫ్యూచర్ ఉంది అని అన్నది అనమాట. ఒక రోజు నేను అన్నాను మనం ఇద్దరమే మాట్లాడుకోవాలి ఇక తాగడం గురించి అనేసి అన్నాను. నైట్ టైం మేడ మీద అందులో ఎవరు ఉన్నారే కనిపిస్తున్నారు, అక్కడ కనిపిస్తున్నారు. మజ్జిగ ఇవ్వండిరా. నైట్ టైం టెర్రస్ మీద వాక్ చేస్తుంటే పక్కింటి ఆంటీ వచ్చి ఏందో చదువుకోవచ్చు కదా నైట్ టైం ఏంటంటే, నేను అన్నాను నైట్ టైం నేను కన్ఫర్మ్ గా చదువుతానంటే కన్ఫర్మ్ గా చదువుతాను, నీకు చదవదని నేను నిద్రపోవడం చెప్పా. సమస్యలు బాగా ఉండుంటాయి, అది చదివితే సమస్యలు, ఆ సమస్యల పరిష్కారం బట్టి. కెమెరాన్ గంగాతో రాంబాబు సినిమాలో పవన్ కళ్యాణ్ అంటారు కదా, ప్రతి ఒక్క అమ్మాయి ఆర్డినరీయే ఎక్స్ట్రాడినరీ కాదు అంటారు కదా. గురుగారు ఏంటి అసలు ఏం జరిగింది? మార్నింగ్ ఏం తిన్నారు? ఏంటి కెమెరాన్ గంగాతో రాంబాబు సినిమాలో పవన్ కళ్యాణ్ అంటారు కదా, ప్రతి ఒక్క అమ్మాయి ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ ఎవరు కాదు అంటారు కదా, అట్లాంటప్పుడు అడ్వైస్ ఇచ్చారా అనిపిస్తుంది. అది చెప్దాం అనుకున్నావా? అవునండి, నేను చూసా సినిమా. మేము కూడా చూసామండి. అంతా సర్వమంగళ మేళమే. అది సినిమా కాబట్టి ఎంటర్టైన్మెంట్ కోసం అలాంటి డైలాగ్స్ పెట్టారమ్మ. కాకపోతే అమ్మాయిలందరూ ఎక్స్ట్రాడినరీయే. నేను సిగరెట్ తాగుతుంటే ఒక అంకుల్ కి దొరికిపోయాను. ఆ అంకుల్ ఇలా జ్ఞానబోధ చేస్తూ స్టార్ట్ చేశాడు. అయితే అంకుల్ ఆపేసేయండి, ఇది ఈ డబ్బా కొనిచ్చింది మీ అబ్బాయి అని చెప్పేశారు. ఈ నగరానికి ఏమైంది? పాప నువ్వు నుంచో. ఇద్దరు అక్క చెల్లెలా? బెస్ట్ ఫ్రెండ్స్. సో అంటే ఎప్పుడు రెగ్యులర్ గా ఒకటే డ్రెస్ వేసుకుంటా ఉంటాం. అంటే ఒక కర్టెన్ లాంటిది కొనుక్కుని కట్ చేసి ఇద్దరు సేమ్. ఎలా రెండు సేమ్ ఎలా దొరుకుతాయా? దొరుకుతాయి. చెప్పమ్మా. సరే నేను నా బాయ్ ఫ్రెండ్ తో సినిమాకి వెళ్తుంటే పక్కింటి అంకుల్ చూసి తప్పమ్మా ఇలా చేయకూడదు, ఈ వయసులో ఫస్ట్ సెటిల్ అవ్వాలి లైఫ్ లో అన్నాడు. ఫస్ట్ మీరు పక్కింటి ప్రమిళ ఆంటీని గోకడం మానేయండి, అంకుల్ వస్తున్నారంట. అంకుల్ కొంచెం కేర్ఫుల్ గా ఉండుంటే బాగుండేది సార్. సినిమాలో ముఖేష్ ఆడుకు బదులుగా ఒక మంచి పోరిని తీసుకొని పెడితే ఉంటది. దాంట్లో కూడా మీరు రొమాన్స్ ఎత్తుక్కుంటున్నారంటే మిమ్మల్ని ఎవ్వడు కాపాడలేడు. కూర్చోండి. హాయ్ అన్నయ్య, ఐఎమ్ షాని. ఐఎమ్ ప్రదీప్. మా అంకుల్ స్టడీ గురించి ఇలా చదువుకోవాలి అలా చదువుకోవాలని ఎప్పుడు చెప్తుంటే వాళ్ళేం పోయింది. అంకుల్ మీరేం చదువుకున్నారని అడిగితే అంకుల్ 7th క్లాస్ ఫెయిల్ అట నాకు చెప్పాడు.
నువ్వు అప్పుడప్పుడు వీళ్ళు చెప్పే ఆన్సర్లు కూడా వినకమ్మ, చెవులు మూసు. నాకెవరు హితబోధ చేయలేదు, నేనే ఒకరికి చేస్తాను. మా ఫ్రెండ్ కి ఏం చేసా? సిగరెట్ తాగుతున్నాడు, సిగరెట్ తాగుతుంటే సిగరెట్ తాగే మొగాడు సీరియల్స్ చూసే ఆడది బాగుపడినట్లు చరిత్రలో లేదు అని చెప్పేసి పీకినవుతి పక్కింటి ఆంటీకి లైన్ వేసినప్పుడు అంకుల్ ఉండో చూసుకోరా అని చెప్పి అడ్వైస్ చేశా మా ఫ్రెండ్. నువ్వు అదే పని చేస్తుంటావా? ఐ లవ్ యూ సో మచ్. మీరంటే నాకు చాలా ఇష్టం, మీకోసం ఇక్కడ వరకు వచ్చాను. థ్యాంక్ యూ. మా మేడం 10th లో చెప్పేదన్నమాట, ఎవరు అబ్బాయిల జోలికి వెళ్ళొద్దు, కాలేజ్కి వెళ్తున్నారు కదా, మంచిగా చదువుకోవాలి, మంచిగా ఉండాలి, ఎవరిని లవ్ చేయొద్దు అనేది చెప్పింది. నెక్స్ట్ డే ఆ అమ్మాయి ఇంకో అబ్బాయితో లేచిపోయింది. ఆ అబ్బాయి కూడా చెప్పడానికి వెళ్ళి ఉంటుంది అమ్మా. ఒక రోజు నేను మా ఫ్రెండ్ అని భోజనం వెళ్తుంటే ఎక్కడా మా ఊర్లో వాడు బాగా భోజనం తిని నాకు స్పీచ్ ఇచ్చాడు. అరగేంత వరకా వాడు బాగా తిని నాకు నువ్వు ఫుడ్ తినకరా, ఆయిల్ ఫుడ్ అని చెప్పాడు. అప్పుడు నేను జలసగా వీని అనవసరంగా పిలిచాను నేను జలసగా ఫీల్ అయ్యాను. బాగా ఉంటాడా? బాగా అలా ఉంటాడు. మై నేమ్ ఇస్ ఉపేందర్. మా నాన్న మినిమం 5 కోర్స్ ఉన్న అమ్మాయిని పడేయమని నాకు జ్ఞానబోధం కలిగి. కమర్షియల్ డాడీ. రోజు మా ఫ్రెండ్ నేను బెట్టి కట్టుకున్నాను, వాడు 10 బీర్లు నేను 10 బీర్లు తాగాలని. వాడు 10 తాగాడు, నేను 3 తాగాను. నేను ఫీల్ అవుతుంటే ఇంకో ఫ్రెండ్ వచ్చి ఇన్ని తాగినమని కాదురా, ఇంత ఎక్కింది అనేది ముఖ్యం అని చెప్పి నాకు హితబోధ. నాకెవరు అడ్వైస్ ఇవ్వలే, కానీ నేను ఒకరికి అడ్వైస్ ఇచ్చాను. పిజ్జాలు బర్గర్లు తినకండి రా, తింటే హెల్త్ పాడవుతుంది, తినకుంటే నాలాగా స్మార్ట్ గా గ్లామర్ గా తయారవుతారు. బట్టతల ఉన్నప్పుడు వెంట్రుకలు మీలా ముందుకు దూసి కవర్ చేయాలని మిమ్మల్ని చూశాక నాకు జ్ఞానోదయం కలిగింది. అంతా సద్దుడే ఇదంతా. ఈకలు తీసుడు సద్దుడు, సైడ్ డిప్పా కొడితే ఇక్కడ ఉంది అనుకుంటారు ఎవరు. హాయ్ అన్నయ్య మంగ ఎప్పుడొచ్చా? ఇప్పుడే. ఎవరు మంగ? భువనగిరి యాదాద్రియా? మేకప్ వేసుకుని ఒక రోజు కాలేజ్ కి వెళ్ళాను. వెళ్ళావా? మా ఫ్రెండ్ అంత మేకప్ అని క్లాస్ బిగింది. అయితే నేను ఒక రోజు తనని రబ్ చేసి చూసిన ఫేస్ ని. చెప్పినావు లేపదా? ఎట్లా రబ్ చేసినావు? తలకాయ తీసి గోడకేసి తిట్టి రుద్దినావా? మీరు ఎప్పుడైనా బస్ స్టాప్ లో గానీ ఎవరికోసమైనా కానీ విజిల్ వేసారా? లేదు. మరి ఇప్పటి వరకు విజిల్ ని దేనికి వాడారు? మిమ్మల్ని చూడగానే వచ్చేసింది ఆటోమేటిక్ గా. క్రీమ్ బిస్కెట్. ఎవరి మాట వినకు, మనిషి మాట అస్సలే వినకు అని పూరి గారు చెప్పారు. నేను ఎందుకు అప్పటి నుంచి 2 కుక్కలు పెంచుకుంటున్నాను నువ్వు నేను ఫ్రెండ్స్ అన్నమాట. అయితే ఊరికే ప్రదీప్ వచ్చి మా ఇంట్లో దీనికి పెళ్లి చేయక ఇంకెన్ని రోజులు ఉంచుకుంటారా అంటే, ఇక పెళ్లి కోసం నువ్వు నేనే మాట్లాడుకోవాలి. ఫస్ట్ అయితే నువ్వు చేసుకో, దాని తర్వాత నేను చేసుకుంటాను. సల్మాన్ ఖాన్ మా ఇంటికి వచ్చి చెప్పినప్పుడు కూడా మా మమ్మీ అదే చెప్పారు. సల్మాన్ ఖాన్. హాయ్ ప్రదీప్, హలో. ఐఎమ్ రోజా. లాస్ట్ టైం మా ఫ్రెండ్ ఎక్స్ప్రెస్ రాజా ప్రోగ్రామ్ కి వచ్చింది. అప్పుడు చెప్పింది ప్రదీప్ కళ్ళలోకి అల్లుబెట్టి చూడకే పడిపోతారు అని హితబోధ చేశారు. హలో హాయ్ ప్రదీప్. ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది? హలో. ఏ స్కూల్ మీరు? కాలేజా మీరా? మమ్మీ. ఒకరోజు మా డాడీ జాబ్ లో నుంచి 1000 రూపీస్ తీసుకుంటే డాడీ దగ్గర దొరికిపోయినా. ఆ రోజే మోడీ బ్యాన్ చేసిండ. డాడీ బాగా తిట్టేసిండు. తర్వాతకి అన్నయ్య వచ్చి నీకంత తెలివి కూడా లేదు, నాలాగా 100 తీసుకోవాలి అప్పుడప్పుడు అని చెప్పిండు. హితబోధ చేశాడు. హాయ్ ప్రదీప్. హలో. నేను రీసెంట్ గా న్యూస్ ఛానల్ చూస్తుంటే బీకామ్ లో కూడా ఫిజిక్స్ ఉంటుందా అని. బీకామ్ లో ఫిజిక్స్ ఉంటుందా? దిస్ ఇస్ ఉపేందర్. నీ పేరేంటి? ఇద్దరులో ఎవరు ఒరిజినల్ ఉపేందర్? ఓకే. గర్ల్ ఫ్రెండ్ తో గొడవ పడినప్పుడు మన తప్పు లేకున్నా మనమే ముందు కాంప్రమైజ్ కావాలని ఒక గొప్ప వ్యక్తి చెప్పాడు. ఆ గొప్ప వ్యక్తి ఎవరు కాదు, ప్రదీప్ అన్న. తప్పు నీదేనా వాళ్ళదేనా? నువ్వు ముందు ఎందుకైనా మంచి సారీ చెప్పు. నీ సారీ చెప్పనా? నువ్వు కూడా నాలా సింగిల్ గా ఉండిపోతావురా బాబు. హాయ్ అన్నయ్య ఐఎమ్ వందన. గుంపులో కలిసిపోయావు. హలో.
హాయ్ అన్నయ్య ఐఎమ్ వందన. ఒకరోజు మా ఫ్రెండ్ వచ్చి మీకు వందనం. ఒకరోజు మా ఫ్రెండ్ వచ్చి మా స్కూల్ కి స్విమ్మింగ్ పూల్ కడుతున్నారు. దానికి డొనేషన్ గా ఏమి ఇవ్వాలని ఆలోచిస్తుంటే నేను వెళ్ళి అదేముంది ఒక బకెట్ వాటర్ అని సజెషన్ ఇచ్చొచ్చా. అవునా? నుంచో నుంచునే అందరు కలిసి పాడాలి. ఓకేనా? రెడీ? పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయే, ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయస్సు వరస తమకు తెలియదా, ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో అవుతుంది చిన్నమ్మి. అన్ని ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో వెరీ గుడ్. హ్యాపీ బర్త్డే మా. వన్ మోర్ టైం ఆల్ ది బెస్ట్. మీకు ఏదో ఒకటి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. ఇది ఇవ్వండి, ఇదే దొరకబెట్టి కోరుకుంటున్నాను అంతే.